హాయ్, వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈవేళ చేయబోయే రెసిపీ చేపల పులుసు రాగి సంగటి అండి. నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను, మీరు కూడా చేసుకోండి. ఎలా తయారు చేసి చూపిస్తానో చూడండి. నేను బాండ్లు పొయ్యి మీద పెట్టుకున్నాం కదండి, అందులో ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు మనం కరివేపాకు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం. చూడండి, కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత మనం చూడండి చక్కగా అలాగా దోరగా వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ప్యూరీ వేసుకోవాలి. అందులో దాన్ని చక్కగా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అలా చూడండి ఎలా వేపుతున్నాను, అలా వేపుకోవాలన్నమాట. అది కొంచెం బాగా వేపుకున్న తర్వాత అందులో మనం టమాటా యాడ్ చేసుకుంటామండి. అది బాగా పెట్టుకుందాం. బాగా దగ్గర మగ్గాలండి. బాగా మగ్గితే వాటర్ అంతా వచ్చేసి బాగా మగ్గాలి. మగ్గప్పుడు ఎలా మగ్గిపోయిందో అలా మగ్గాలన్నమాట. మగ్గితే ఇప్పుడు అందులో మనం మసాలాలు, కారాలు, ఉప్పులన్నీ యాడ్ చేసుకుందాం. ఉప్పుని తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, 1 స్పూన్ మసాలా పొడి, పసుపు 1/2 స్పూను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇవి కొద్దిగా మగ్గబెట్టుకుందాం. అది అలా మగ్గబెట్టుకోవాలి, కలుపుకోవాలి, తిప్పి మగ్గబెట్టుకుందాం. అది చక్కగానే అలా మగ్గబెట్టుకుని బాగా మగ్గిన తర్వాత మనం అందులో చింతపండు పులుసు పోసుకోవాలన్నమాట. అదిగో చూడండి, చింతపండు మగ్గిపోయింది. చింతపండు పులుసు వేసుకుంటున్నాం. రాగి సంగటి చాలా బలమండి బాబు. ఇప్పుడు రైసులు తింటున్నారు కానీ అప్పుడు పూర్వం రైస్ తినేవారు కాదు, రాగి సంగటి తినేవారు. తిన్న వలన మనుషులు కూడా గట్టిగా ఉంటారు, బాగుంటుంది. ఈ చేపల పులుసు రాగి సంగటి అంటేనే సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుందండి. చూడండి, పులుసు పోసేసాం. అది చక్కగా కాకుండా బాగా గట్టిగా కాకుండా పెట్టుకోవాలన్నమాట. బాగా పలసగా పెట్టుకోకూడదు, అలాగని గట్టిగా పెట్టుకోకూడదు, సమానంగా ఉండాలి. ఇప్పుడు మనం అందులో కొబ్బరి ముక్కలు వేసుకున్నామండి. ఈ కొబ్బరి ముక్కలు చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటాయి. నేను 6 డజన్ పచ్చిమిరకాయలు, గుత్తివంకాయలు కోసుకుని వేసుకున్నానండి. ఆ కొబ్బరి ముక్కలు ఎంత బాగుంటాయంటే పులుసులో మీరు వేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మనం రాగి సంగటికి ప్రిపేర్ చేసుకున్నాం. కొద్దిగా బియ్యం వేసుకొని ఎక్కడ పెట్టుకున్నానని పొయ్యి మీద. అది మనం పులుసు చూసారా, నూనె ఆయిల్ పైకి ఎలా వచ్చిందో. మనం ఇప్పుడు పులుసు మరిగిపోయింది, చేప ముక్కలు వేసుకున్నాం. చేప ముక్కలు వేసుకొని అవి పెట్టుకుని తిప్పుకోకూడదండి. మనం అలా చేతితోటి మామూలుగానే బట్ట పట్టుకుని దాకా పట్టుకొని అలా తిప్పుకోవాలి. కానీ మనం గట్టి పెట్టుకుని తిప్పుకుంటే అవి విడిపోతాయి. అది చేప ముక్కలు వేసుకున్నాం. అవి పులుపు, ఉప్పు, కారం, మసాలా అన్నీ పెట్టి చేప ముక్క చక్కగా ఉడుకుద్ది మాట. మనం చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి. పెద్ద చేప వేసుకున్నాక ఏదన్నా చిన్న మంట మీద సెకండ్ ఉడకబెట్టుకుంటేనే అది బాగుంటుందండి, టేస్ట్ వస్తుంది దానికి, రుచికి. అప్పుడు ఆయిల్ కూడా పైపోతుంది అన్నమాట. అప్పుడు అది చక్కగా చూడండి, అది ఎలాగా వేసుకోవాలన్నమాట. మనం ఏం చేయాలంటే మనం గేట్లు పెట్టుకుని వరకు తిప్పేసుకోకూడదు. అది చక్కగా దాకా అలా తిప్పుకోవాలి. చేపల పులుసు అలా తిప్పుకుంటే అది అలా తిప్పుకోవాలి. ఇలాంటి ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు ఎవరికైనా షేర్ చేయండి. అలా తిప్పుకోవాలండి. అది మనం రాగి సంగటి చూద్దాం. మనం అది ఎంతవరకు వచ్చిందో చూడండి. అది అన్నం రైస్ బాగా మెత్తగా ఉడకాలండి. కొద్దిగా వేసుకున్నాం, రైస్ వేసుకొచ్చండి. అందులో నూక కూడా రైసు మనం
ఆడించిన నూక ఉంటుంది కదా, ఆ నూక కూడా వేసుకొని చేసుకొచ్చాను రాగి సంగటి. ఇది చూడండి రాగి, అందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. అది ఇది 4 గాజులు, గ్లాసుకి 4 గ్లాసులు చేస్తారండి. ఇది గ్లాసు పిండి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మరిగిపోయింది కదా, ఇప్పుడు మనం పిండి వేసుకుందాం. రాగి పిండి వేసుకుందాం. అది అలా జరుపుకోవాలండి. అలా జరుపుకున్న తర్వాత దాన్ని చక్కగా చిన్ని మంట మీద ఉడకనివ్వాలన్నమాట. ఉడకనిస్తాం చిన్న మంట మీద ఉడికితే అది బాగా ఉడుకుద్దండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుంటాం. ఇంకా తర్వాత అది కొద్దిగా కలుపుకోవాలన్నమాట. వెంటనే కలుపుకోకూడదు. చేపల పులుసు చూసారా ఎంత బాగా ఉడికింది, పైకి నూనె ఎలా పడుతుందో చూడండి. అది మనం ఇప్పుడు కలుపుకుందాం చూడండి. రాగి సంగటి అది రాగి పిండి చూడండి ఎంత చక్కగా ఉడికిందో. అది సిమ్లో ఉడికించుకోవాలి. పెద్ద మంట మీద పెట్టుకుంటే కింద మాడిపోతుంది. అందుకని అడుగు దాకడుగునా మాడెట్టేద్దండి. ఎప్పుడు మనం పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని చిన్నగా ఉడకబెట్టుకుంటే అది రాగి సంగటి ముద్ద బాగా అవుతుంది అన్నమాట. అది కొనండి. అదిగో చూడండి చక్కగా ముద్ద అవుతుంది అన్నమాట. అది వేడి పెట్టుకున్నప్పుడే కాస్త నీళ్ళు తగ్గి పక్కన పెట్టుకొని పిండి దింపేసుకొని పక్కన పెట్టుకొని అది రాగి ముద్ద చేసుకోవాలన్నమాట. అది తయారు చేసుకోవాలి. అదిగోనండి కొద్దిగా ఉక్కనిద్దాం. అది అయిపోయిందండి, దింపేద్దాం మనం. చేపల పులుసు కూడా రెడీ అయిపోయిందండి. మనం అందరూ కొత్తిమీర వేసేసుకున్నాం, పక్కన పెట్టేసుకున్నాం, దింపేసుకున్నాం. ఇంకా అది రాగి ముద్ద తయారు చేసుకున్నామండి. మీకు 2 మాటలు చెప్తాను అనుకుంటున్నాను కదా, చెప్తాను చూడండి. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టిన వారిని, అవసరమైనప్పుడు సహాయం చేసిన వారిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు. చూడండి రాగి ముద్ద ఎలా చెప్తున్నాను. అది ఉండాలి. అదిగో చూడండి. అది రెడీ అయిపోయింది చూడండి. రాగి సంగటి చేపల పులుసు మంచిగా తింటే మహా టేస్ట్గా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. అందులో దాని రుచి అమోఘం అన్నమాట. రుచి మహా టేస్ట్. అలా ముంచుకొని రాగి ముద్ద తినాలండి. ఆ కొబ్బరికాయ కొరికినప్పుడు ఉంటుందండి. సూపర్ ఉంటుందండి. కొబ్బరికాయ పులుసులో కొబ్బరికాయ ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా కొబ్బరికాయ వేసుకుని చూడండి, చాలా బాగుంటుందండి. బాయ్ అండి, ఉంటానండి.